అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తెలుగు ప్రజలకు మరో కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. తెలుగువారి కొత్త సంవత్సరం రోజున ఉగాది పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. వసంత ఋతువు ప్రారంభమవ్వగానే మన బాడీకి నవ చైతన్యం వస్తుంది. ఉగాదిలో ఉగ అంటే నక్షత్రపు నడక అని. నక్షత్రాల నడక ప్రారంభం అంటే ఈ సృష్టి ఆరంభమైన కాలం యొక్క ఆది ఉగాది అయ్యిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. పక్షుల కిలకిలలతో, ఆకుల చిగురులతో, కోకిల స్వరాల రాగాలతో, పూల పరమరాలతో అందంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఈ ఉగాది పండుగ రోజు తెలిసి తెలియకుండా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు. ఉగాది పండుగ రోజును ఏమి చేయాలి, ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుగువారికి కొత్త సంవత్సరం పండుగ ఉగాది పండుగ రోజున ప్రారంభం కానుంది. ప్రతి సంవత్సరం ఉగాది పండుగ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వస్తుంది. ఈ ఏడాది మార్చి 30న వచ్చింది. ఉగాది పండుగ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని పండితులు చెబుతున్నారు. విష్ణుమూర్తి చేప రూపంలో అవతారం దాల్చి సోముని చంపి వేదాలను రక్షించాడని పండితులు చెబుతున్నారు. శాలివాహనుడు కూడా ఉగాది రోజున పట్టాభిషేకం చేయబడ్డాడు. ఉగాది పండుగ రోజు తెల్లవారు జామునే అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేని కాలకృత్యాలు తీర్చుకుని గడపలకు పసుపు, కుంకుమ రాసి అలంకారం చేయాలి. గడప అంటే లక్ష్మీదేవితో సమానం. ఆ తరువాత గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే శివుడికి రుద్రాభిషేకం, బిల్వార్చ చేయాలి. విష్ణుమూర్తి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా విష్ణుమూర్తి సహస్రనామం, లక్ష్మీదేవి సహస్రనామాన్ని కాని పయించాలి. భక్తితో, విశ్వాసంతో ఉగాది రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవిలను, పార్వతీ పరమేశ్వరులను ఆరాధిస్తే మంచి ఫలితాన్ని పొందగలుగుతారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో వచ్చే ప్రతికూల సమస్యలను ఎదుర్కొనే శక్తి నాకివ్వు, నాకు అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలను ఇవ్వు అంటూ స్వామి అమ్మవార్ల ముందు సంకల్పాన్ని దృఢంగా తీసుకోవాలి. ఆ తరువాత దగ్గరిలోని దేవాలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి. బ్రాహ్మణులకు కొత్త బట్టలు, పంచాగం దానం చేసి దక్షిణ ఇవ్వాలి. గాదినాడు కొత్త గొడుగు కొనడం వల్ల అదృష్టం వస్తుందని అంటారు. ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా మీ ఇంట్లో డబ్బు ఉంటుంది. దీనితో పాటు మన పెద్దలు ఉగాది నాడు విసనకర్ర కొనేవారు. కొత్త బట్టలు, కొత్త ఆభరణాలు ధరించడం చాలా మంచిదని అంటారు. ఉగాది రోజున చేయవలసిన పనులు చేయకూడని పనులు. ఉగాది రోజున తైలాభ్యంగన స్నానం మర్చిపోకుండా చేయాలి. ఆ రోజు తైలంలో లక్ష్మీదేవి నివాసం ఉంటారని పండితులు చెబుతుంటారు. ఇంటిని అందంగా మామిడి తోరణాలతో డెకోరేట్ చేసి భక్తితో దేవుడిని పూజించుకోవాలి. చింతపండు, బెల్లం, పచ్చిమిర్చి, మామిడి, వేపుపూతతో ఉప్పు చేసిన ఉగాది పచ్చడిని తినాలి. ఎండాకాలం నడుస్తోంది కాబట్టి ఈరోజు ఒక కుండను నీళ్లతో నింపి పురోహితుడికి దానంగా ఇవ్వాలి. అదేవిధంగా దేవాలయంకు వెళ్లి పంచాంగ శ్రవణంను భక్తితో వినాలి. సూర్యోదయం అయిన తరువాత అసలు నిద్రపోకూడదు, మాంసాహారాన్ని తినరాదు, మద్యం సేవించకూడదు, పొగ తాగకూడదు. దక్షిణం వైపు కూర్చుని పంచాంగ శ్రవణం, వినుట చేయకూడదు. ఉగాది పండుగ రోజు ఎవరితోనూ గొడవ పడకూడదు. చిరిగిన, మాసిపోయిన దుస్తులు ధరించకూడదు. ముఖ్యంగా ఈ వస్తువులను దానం చేయకూడదు అనే పండితులు చెబుతున్నారు. ఉగాది పండుగ రోజు ఈ వస్తువులను దానం చేసిన లేదా ఇతరులకు మీ చేతులతో ఇచ్చిన మీకు పట్టే అదృష్టమంతా పోతుంది. ఇంటి చుట్టాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే ఉగాది రోజు పొరపాటున మీ బంధువులకు కాని, ఇంటి చుట్టూ ప్రక్కల వారికి కాని కత్తి, కత్తెరలు వంటివి ఇవ్వకండి. మీ చేతులతో ఇవ్వకండి. సాధారణంగా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వంటల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు, లేదా ఏదైనా ఫ్రూట్ తినడానికి లేదా ఏదైనా బహుమతులు ఓపెన్ చేయడానికి కత్తులు, కత్తెరలు అడుగుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో వారినే స్వయంగా ఆ వస్తువులు తీసుకోమని చెప్పండి. అలా కాకుండా మీరుగాని, మీ కుటుంబ సభ్యులుగాని, అంటే పిల్లలుగాని, మీ భర్త కాని, మీరు కాని ఈ వస్తువులను మీ బంధువుల చేతికి ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది మనకు కొత్త సంవత్సరం ఉగాది పండుగ ఈ సంవత్సరంలో మొదటి పండుగ అయితే ఈ పండుగ రోజు మీరు మీ బంధువులకు గాని ఇంటి చుట్టూ ప్రక్కల వారికి గాని కత్తి,
కత్తెరలు ఇచ్చారంటే మీ మధ్య ఉన్న సంబంధం క్షీణిస్తుంది. వచ్చే సంవత్సరానికి వారు మీకు శత్రువులుగా అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కత్తి కత్తెరలను మీ చేతులతో ఇతరులకు ఇవ్వకండి. ఇనుప వస్తువులను మీ చేతులతో మీరు ఇతరులకు ఇవ్వకండి. ఇస్తే వారు మీకు దూరమైపోతారు. ఇక ఉగాది రోజు దానం చేయకూడని వస్తువు చీపురు. చీపురు లక్ష్మీదేవి స్వరూపం. మీ ఇంటిలో అలాగే మీ ఇంటికి వచ్చిన చుట్టాల చేత ఇల్లు ఓడవనివ్వకండి. మీ ఇంట్లో మీ బంధువులు ఇల్లు వాడవటం అంత మంచిది కాదు. ఒకవేళ వారే స్వయంగా చీపురుని తీసుకుని ఇల్లు ఊడిస్తే ఏం చేయకండి. కాని మీరు వారి చేతులకు చీపిరి ఇచ్చి ఊడవామని మాత్రం చెప్పకండి. అలాగే పక్కింటివారు వచ్చి ఒక్కసారి చీపురు ఇవ్వండి, 5 నిమిషాలలో తెచ్చి ఇస్తామన్నా కూడా చీపురు ఇవ్వకండి. కొంతమంది పక్కింటివారు కొత్తగా వచ్చినవారు చీపురు తెచ్చుకోకుండా. ఇలాంటి సందర్భాల్లో కూడా ఎవరికి కూడా చీపురు ఇవ్వవద్దు. అది ఉగాది రోజు మీరు మీ చేతులతో ఇతరులకు ఇస్తే ఈ కొత్త సంవత్సరం అంతా కొత్త సమస్యలతో నిండిపోతుంది. ఇతరులకు ఇవ్వకూడదు. మీ ఇంటిలో ఉన్న సంపాదన అంతా కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఉగాది రోజున ఇతరులకు దానం చేయకూడని వస్తువు కొబ్బరి నూనె. వాడే కొబ్బరి నూనెగాని, తలకు రాసుకునే కొబ్బరి నూనె కాని ఇతరులకు ఉగాది రోజున ఇవ్వకూడదు. ఇంటికి వచ్చిన బంధు పండుగ రోజు దాదాపుగా తలకు నూనె రాయటం కాని, చిన్నపిల్లలకు బయటకు తీసుకుని వెళ్లడానికి తలకు నూనె రాస్తారు. ఒకవేళ మీ ఇంటిలో చిన్న పిల్లలు ఉంటే వారికి నూనె రాయవచ్చు. కాని మీ బంధువుల పిల్లలకు మీ చేతులతో నూనె రాయకండి. అలాగే మీ బంధువులకు మీ చేతులతో నూనె ఇవ్వకండి. కింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి. మిత్రులకు ఇవ్వకండి. కాదని పొరపాటున ఇస్తే ఈ సంవత్సరమంతా మీకు కష్టాలు తప్పవు. అలాగే విరిగిపోయిన చిరిగిపోయిన పాత వస్తువులు కూడా ఇతరులకు దానం చేయకూడదు. మీకు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు. చిరిగిన బట్టలు, పుస్తకాలు, వస్తువులు ఇతరులకు దానం రూపంలో అస్సలు ఇవ్వకండి. ఇలా చేస్తే పుణ్యానికి బదులు పాపం చుట్టుకుంటుంది. ఉగాది రోజున మీరు ఇతరులకు ఈ వస్తువులు ఇచ్చినా దానం చేసిన కొత్త సంవత్సరం అంతా మీకు కష్టాలతో బాధలతో గడుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగాది రోజు ఈ వస్తువులను దానం చేయకండి. ఈరోజు ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తానికి ముందే లేచి ఇల్లు వాకిళ్లు శుభ్రపరచుకుని స్నానం చేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.